చిదానందేన కృష్ణేన స్వముఖదోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞాన సిద్ధిం ఫలపదే తతో యాతి పరం పదం. చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జున. ఈ భగవద్గీతని ఎవరు చెప్పినారు అంటే చిదానందేన కృష్ణే. ఏ కృష్ణుడు? చిదానందుడైన కృష్ణుడు చెప్పినాడు. చిదానందం ఏడొస్తుంది చిదానందం చెప్పండి. అది సత్ చిత్ ఉంది కదా అక్కడ. సత్ చిత్ ఆనందం. చిదానందేన చిదానందం అని చెప్పినట్టు అంటే సత్ కూడా చెప్పినట్లే. అంటే సచ్చిదానంద స్వరూపములో ఉన్నటువంటి కృష్ణుడు ప్రోక్త స్వముఖతోర్జున్. స్వముఖత వారి ముఖము నుండి చెప్పినారు. ఎవరికి చెప్పినారు? అర్జున. ఏది ఏంటి గొప్పదనం ఏంటి? వేదత్రయీ. ఏమిటిది? వేదత్రయీ. వేదములు ఎన్ని? మూడు. నాలుగు వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అథర్వణం. ఈ అథర్వణ వేదం అనేది ఈ మూడింటిలోనే కలిసిపోయి ఉంది. అందుకని మూడే. కాబట్టి మూడు వేదాలలో ఉండేటువంటి దానిని వేదత్రయీ చెప్పినటువంటి భగవద్గీత వేద పరానంద, పరమైనటువంటి ఆనందాన్ని చెప్తారు. తత్వార్థ జ్ఞానమంజస. అది ఎట్లా తెలుస్తుంది నీకు అంటే తత్వముతో నీకు తెలుస్తుంది. తత్వ అర్థ జ్ఞానమంజస. జ్ఞానం అంజస. అంజస అంటే దాని దృష్టి, జ్ఞాన దృష్టి. తత్వం ఎవరికైతే తెలుస్తుందో ఆ తత్వం తెలుసుకున్నటువంటి వాడు ఆ తత్వ దృష్టితో చూస్తాడు. అప్పుడు వాడికి ఆ పరానందం ఏంటి అనేటువంటిది, భగవతత్వం ఏంటి అనేటువంటిది తనకే తెలుస్తుంది. వాడు తెలియాలంటే అందుకని ఏం చేయాలంటే యో అష్టాదశ జపే నిత్యం. ఎవడైతే ప్రతిరోజు 18 అధ్యాయములను జపేత్. చెప్పల్లా, ప్రతిరోజు చెప్పుకుంటే ఎవడైతే ఈ 18 జపేత్, దీన్ని జపం చేయాలి. మామూలు మంత్రం జపం చేస్తాం కదా మనం, ఓం ఓం అనేది చేస్తాం. నువ్వు ఫస్ట్ చదివితే నీ మనసు అక్కడికి వస్తుంది. ఫస్ట్ చదివితే ఫస్ట్ ఆశ్రమానికి వస్తే కదా ఇది ఏం జరుగుతుంది నేను తెలుస్తుంది. ఆశ్రమానికి రాకుండా ఉంటే ఏం తెలుస్తుంది? అర్థమైనా? అట్లాగా ముందు వాడికి భగవద్గీతను చదివితే వాడి మనస్సు ఏమవుతుందంటే అక్కడికి వచ్చేస్తుంది. వాడి మనస్సు అక్కడికి వస్తుంది. అప్పుడు జపం నీ మనస్సు దేనిని గురించి తలస్తూ ఉంటుందో అదే నీ రూపం అవుతుంది, నీ భావన అవుతుంది. నువ్వు దేన్ని అనుకుంటా ఉంటే అదే భావన నీకు వస్తుంది. అందుకని నువ్వు భగవద్గీతను 18 అధ్యాయాలను కనుక నువ్వు జపం చేసుకుంటూ ఉంటే నీ భావన అట్లా మరలుతుంది. అట్లా మరలినప్పుడు జ్ఞాన సిద్ధిం సలభతే.
అంటే వాళ్ళకి జ్ఞానం ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది, సహా అతనికి లభించి తీరుతుంది. తతోయాతి పరాం పదం, వాడు ఖచ్చితంగా పరమ పదము పొంది తీరును, దాంట్లో సందేహం లేదు. భగవంతుడైతే చెప్తున్నాడు, ఎవరు? విష్ణువు చెప్తున్నాడు.